హాయ్ అండి, నమస్తే. నేను మీ అరుణాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రెగ్యులర్గా చేసుకునే టిఫిన్స్ తిని బోరు కొట్టేసిందా? అయితే ఇలా కొత్తగా ట్రై చేయాల్సిందే. రాగి బన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను. మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే, అప్పటికప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే, ఈ పిండిని ముందుగా ప్రిపేర్ చేసే పని లేకుండా ఇన్స్టెంట్గా అయితే ప్రిపేర్ చేసుకొని రెడీ చేయొచ్చు. దోశలు అంత టేస్ట్గా, అంత ప్లఫీగా అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. రాగి పిండి తీసుకుందాం. 1 కప్పు. 1/2 కప్పు బొంబాయి రవ్వ తీసుకుందాము. 1 కప్పు పెరుగు తీసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుందాము. ఒకసారి కలిసేలా కలుపుకుందాము. హాఫ్ కప్పు వాటర్ కూడా వేసుకొని పిండిని కలిసేలా కలుపుకొని ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. ఇన్స్టెంట్గా చేసుకునే దోశలండి ఎప్పుడు ముందు రోజు వేసుకొని మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, అది రాగి పిండి చాలా హెల్త్కి మంచిది. ఎప్పుడూ చేసుకునే రొటీన్ పిండితో కాకుండా ఇలా చేసుకునే బన్ను దోశలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాలు నాననిద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మనం రెడీ చేసుకున్న పిండిలోకి పోపు అనేది వేసుకుందాము. పోపు వేసుకుంటే టేస్ట్ అనేది బన్ దోశలు చాలా టేస్ట్గా ఉంటాయండి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరిగి వేసుకుందాము. అలాగే 1 ఇంచు అల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. ఈ రెండు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు మనం దోశ వేసుకున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒకసారి ఇలా కలిపి పెట్టుకున్న రాగి పిండి, బొంబాయి రవ్వను మనం మిక్సీకి వేసుకుందాము. ఇలా దోశ పిండిలాగా మిక్సీకి వేసుకోవాలి. ఎందుకంటే బొంబాయి రవ్వ కొంచెం మనకి బరకగా ఉంటుంది కదా, మెత్తని పేస్ట్ లాగా అవ్వాలి. ఇలా మెత్తని పేస్ట్ దోశ పిండిలాగా రెడీ చేసుకున్న తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పోపును వేసుకుందాము. అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాం కదా, వీటిని పిండిలో వేసుకొని కలుపుకుందాం. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కొంచెం క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని కలుపుకొని చిన్న చిన్న బన్నులాగా వేసుకోవాలి. బన్ను దోశ అంటాం కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది, మనకి వేసుకుందాం. మనం ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము. టూ సైడ్స్ చక్కగా రోస్ట్ అయ్యేలాగా ఈ బన్ను దోశని రోస్ట్ చేసుకుందాము. ఎప్పుడు ఒకటే టిఫిన్స్ చేసుకొని బోరు కొట్టినయా, ఇలా ట్రై చేయండి. రాగి పిండితో చాలా బాగుంటుంది. మనకి బన్నుల్లాగా చాలా చక్కగా వచ్చినాయి దోశలు. చూస్తే మీకు అర్థమవుతుంది, హోల్స్ లాగా వచ్చినాయి. మనకి అంత ప్లఫీగా ఉంటుంది ఈ బన్ను దోశ. మనం ఈ బన్ను దోశని దాల్తో కానీ, టమాటో చట్నీతో కానీ, అలాగే కారపొడితో కానీ సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది.
ప్రత్యేకంగా చట్నీ కావాలనే ఏమీ లేదండి. మనము ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకొని సర్వ్ చేసుకొని తినొచ్చు. ఇలా కారపొడితో కానీ, పప్పుతో కానీ, టమాటా చట్నీతో కానీ, పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఏది ఉన్నా సరే సర్వ్ చేసుకొని తినేసేయచ్చు. హెల్తీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.